హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ద ఫ్యామిలీ మ్యాన్ సినిమా గురించి మాట్లాడుకోండి. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1, సీజన్ 2 వచ్చింది. అలాగే సీజన్ 3 గురించి ప్లాన్ చేస్తుంది. ద ఫ్యామిలీ మ్యాన్ సినిమా చాలా ఇంట్రెస్ట్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మనోజ్ బాజ్పాయ్ ప్రియమణి ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ను రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ వెబ్ సిరీస్కు సంబంధించిన 2 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ప్రియమణి ప్రధాన పాత్రలు నటించగా 2వ సీజన్లో వీరితో పాటు సమంత కూడా ప్రధాన పాత్రలు నటించింది. సమంత 2వ సీజన్లో ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సీజన్పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుందని మనకు తెలుసు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో తన అద్భుతమైన నటనతో అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సీజన్లు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకోవడంతో 3వ సీజన్ గురించి ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నుంచి షూటింగ్ స్టార్ట్ అయిందని ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్తో పోలిస్తే 2వ సీజన్ భారీగా తెరకెక్కించారు. 2వ సీజన్ కూడా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకోవడంతో 3వ సీజన్ను మరింత భారీ బడ్జెట్తో రూపొందించడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి షరీఫ్ తదితరులు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో కీలక పాత్రలో చేస్తున్నట్లు తెలుస్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరకెక్కిస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్కు 3వ సీజన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ది ఫ్యామిలీ మ్యాన్లో సమంత 2019 సెప్టెంబర్ 20న అమెజాన్ ప్రైమ్లో తొలిసారి సీజన్ 1 రిలీజ్ అయింది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలు ఈ సిరీస్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2వ సీజన్ 2021లో జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే 3వ సీజన్ కరోనా వ్యాక్సిన్ బ్యాక్డ్రాప్ 2వ సీజన్ వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో 3వ సీజన్ టైమింగ్ మొదలైంది. డైరెక్టర్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఒక ఫోటోను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది దీన్ని విడుదల చేస్తానని అంటున్నారు.